మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు ఈ వార ఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, కృష్ణ నవమి, రేవతి నక్షత్రము, అతిగండ యోగము, గరజి కరణము, ఆదివారముతో ఈ వారం మొదలవుతున్నది. గ్రహ సంచారం. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే మిథునములో సూర్యశుక్రులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము మిథునము. కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనములో రాహువు, చంద్రుడు సంచరిస్తున్నారు. మేషంలో కుజుడు, వృషభంలో గురువు సంచరిస్తున్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6 కేతువు, 2 గురువు, 3 రవి శుక్రులు, 4 బుధుడు, మొత్తం 6 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఇంటా బయట ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు అందుకుంటారు. దైవసేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో విలువ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. జాగ్రత్త వహించడం ముఖ్యం. ద్వాదశంలో రాహు సంచారం జరుగుతున్నది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. రాహుకాలం దీపం పెట్టుకోవడం ద్వారా శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. 11 రాహువు, 2 శుక్రుడు, 2 గ్రహములు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. ఆప్తుల శుభకార్యాలకు బంధువులతో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. సంతాన విద్యా విషయాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ విషయంలో ఆకస్మిక నిర్ణయాలు మార్చుకుంటారు. పంచమంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. గణపతిని పూజించడం చాలా శ్రేయోదాయకం. అదేవిధంగా సూర్య నమస్కారం చేయడం చాలా శుభం. తదుపరి మిథున రాశి. లాభస్థానంలో కుజుడు, జన్మంలో శుక్రుడు, 2 బుధుడు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మొండి బాకాయిలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు పొందుతారు. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ వర్గాలకు అరుదైన అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యం. జన్మంలో రవి సంచారం జరుగుతున్నది. చతుర్థ కేతువు జరుగుతున్నది. శ్రీ గణపతిని ఆరాధించండి. సూర్య నమస్కారాలు చేయడం, శ్రీ ఆదిత్య హృదయము, శ్రీ సూర్యాష్టకం పఠించడం మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 3 కేతువు, లాభంలో గురువు, ద్వాదశంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట మధ్యలో 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు.
ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఎంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పదు. విద్యార్థులకు శ్రమపడ్డా ఫలితం కనిపించదు. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని రంగాల వారికి ఒత్తిడులు తప్పవు. వారం మధ్యలో దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు అందుతాయి. ద్వాదశంలో సూర్యుడు, అష్టమంలో శని సంచారం జరుగుతున్నది. సూర్యుని ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడుటకు శ్రీ ఆదిత్య హృదయము, శ్రీ సూర్యాష్టకం రోజు పఠించండి. అదేవిధంగా అష్టమంలో శని యొక్క ప్రతికూలత నుండి శనివారం నాడు నువ్వులను దానం ఇవ్వండి. శనిగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శివునికి అభిషేకం చేయడం వలన శనిగ్రహ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. లాభంలో రవి శుక్రులు 2 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దృఢచిత్తంతో దైవబలంతో అన్నింటినీ అధిగమించగలరు. దశమస్థానంలో గురు సంచారం జరుగుతున్నది. అష్టమంలో రాహుకు సంచారం జరుగుతున్నది. రాహుగ్రహ ప్రీతికి దుర్గా సప్తశ్లోకాన్ని పారాయణం చేయండి. గురుగ్రహ అనుకూలతకు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము, దత్తాత్రేయ వజ్రకవచము ప్రతిరోజు పఠించండి. గురువారం రావి చెట్టు ప్రదక్షిణ చేయడం వలన మీకు ఎంతో శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. 6 శని, భాగ్యంలో గురువు, దశమంలో రవి శుక్రులు, లాభంలో బుధుడు, మొత్తం 5 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 2 రోజుల చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాల జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో నూతన హోదాలు పొందుతారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్తతో వ్యవహరించండి. జన్మంలో కేతువు, సప్తమంలో రాహు సంచారం జరుగుతున్నది. శ్రీ గణపతిని ఆరాధించండి. అదేవిధంగా శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. తదుపరి తులారాశి. 6 రాహు, భాగ్యంలో శుక్రుడు 2 గ్రహాలు మాత్రం అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహన కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాల్లో ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. చిన్న తరహా పరిశ్రమ నూతన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఓర్పుతో వ్యవహరించడం అవసరం ఉంది. తులారాశి వారికి బాధకాధిపతి సూర్యుడు నవమస్థానంలో సంచరిస్తున్నారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, ఆదివారం నాడు మధ్యాహ్నం 12-12:30 మధ్యలో అభిజిత్ టైంకి మీరు గోవుకి గోధుమ పిండి, అరటిపండు, బెల్లము ఇవ్వడం ద్వారా శుభం జరుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 6 కుజుడు, 7 గురువు, అష్టమంలో శుక్రుడు, లాభంలో కేతువు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త పనులు చేపట్టిన సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది.
బంధుమిత్రుల నుంచి వివాహ శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేయగలుగుతారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబం ఉన్న వివాదాలు చికాకు పరుస్తాయి. ఖర్చులు అదుపు చేయడం చాలా ముఖ్యం. ఓర్పుతో, దృఢచిత్తంతో, దైవబలంతో అన్నింటిని అధిగమించగలుగుతారు. గోచార రీత్యా అర్ధాష్టమ శని జరుగుతున్నది. శివుడిని ఆరాధించండి. సోమవారం నాడు శివునికి అభిషేకం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా శుభం జరుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం ఎంతో శుభదాయకం. తదుపరి ధనస్సు రాశి. 3వ శని, 8వ ఇంట బుధుడు 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్ట పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. గృహ కొనుగోలు ప్రయత్నాలు, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక విషయాల్లో మరింత పురోగతి సాధిస్తారు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు తెలుసుకుంటారు. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్వాముల సహాయంతో విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మానసిక సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. 6వ గురు సంచారం జరుగుతున్నది. శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం ఎంతో శుభం జరుగుతుంది. గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. సద్గురువులను దర్శించండి. శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. 3వ రాహువు, 5వ గురువు, 6వ రవి, 7వ బుధుడు మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగుతుంది. కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉత్సాహంతో అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. గృహ వాహన కొనుగోలు అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగంలో కొన్ని వివాదాలు అత్యంత తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అన్ని రంగాల వారి అంచనాలు నిజం కాగలవు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రుల నుంచి ఆర్థిక సంబంధమైన ఒత్తిడి పెరుగుతుంది. దృఢచిత్తంతో ముందుకు సాగండి. దైవబలంతో అన్నింటినీ అధిగమించగలరు. గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. శివుణ్ణి ప్రార్థించండి. సోమవారం నాడు శివుణ్ణి అభిషేకించడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. 9వ కేతు గ్రహ ప్రతికూలత నుండి బయటపడకు సమస్యకు పరిష్కారం శ్రీ గణపతిని పూజించడం చాలా శుభం. తదుపరి కుంభరాశి. 3వ కుజుడు, 5వ శుక్రుడు, 6వ బుధుడు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. దాయాదులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. దూర ప్రాంతాల మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. బంధుమిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఊహించని దానికంటే అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వారం మధ్యలో బంధువులతో మాట పట్టింపులు మానసిక అశాంతి కలిగిస్తాయి. ధనపరమైన ఇబ్బందులు ఉంటాయి. ద్వితీయంలో రాహు సంచారం, చతుర్థంలో గురు సంచారం జరుగుతున్నది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. శ్రీ దక్షిణామూర్తిని పూజించండి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము, శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం పఠించడం మీకు ఎంతో శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. 4వ శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కారం అవుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వారు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా విస్తరిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వారం చివరిలో అనుకోని ఖర్చులు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
జన్మంలో రాహు సంచారం జరుగుతున్నది, శని ప్రభావంతో ఉన్నారు. శివుడిని ఆరాధించండి, దుర్గా సప్తశ్లోకాన్ని పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం మీకు ఎంతో శుభం జరుగుతుంది. జాతక దోషముల పరిహారముల కొరకు, జాతక పరిశీలన కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971 కాల్ చేయండి. శుభం భూయాత్. ఓం తత్సత్. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842